నమస్కారం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం. వివరించడానికి మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస శర్మ గారు, ఆస్థాన సిద్ధాంతి, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మ. గురువుగారు, వారఫలాలు కార్యక్రమంలోకి వెళ్లే ముందు ఇవాళ ఒక మంచి మాట గురించి తెలుసుకుందాం. అయితే మంచి మాట అనగానే నాకు గుర్తొచ్చేది ఏంటంటే, ఇది నా సందేహంతో పాటు ప్రేక్షకుల సందేహం కూడా. ఏంటంటే అసలు ఆసనం అంటే ఏంటి? ఈ మధ్యకాలంలో ఆసనం గురించి మీరేమైనా కొత్తగా వింటున్నారా, చూసారా, పోనీ ప్రత్యక్షంగా చూసారా? ఆసనం ప్రాముఖ్యత గురించి తెలియజేస్తారా? యా మూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖి వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంససధిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం శ్రీమాత్రే నమః. మనం ఏదైనా ఒక దైవ పూజ చేసే ముందు, భక్తికి సంబంధించినటువంటి పూజలు ఏదైనా, మనం ఏ పూజలైనా సరే చేసే ముందు ఆసనం అనేది వేసుకోవటం, దానికి కూర్మాసనం అని ఆసనాల్లో వాటిలో రకాలు ఉన్నాయి. అవన్నీ తర్వాత ఎపిసోడ్లో చెప్పుకుందాం. మనకి ఈ కూర్చునేటప్పుడు చాలామందిని ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. దేవాలయాల్లో నేను కోరుకుంటున్నాను అలా వద్దని, అది మంచిది కూడా కాదు. చాలామంది దేవాలయాల్లో దీపారాధన చేసేటప్పుడు ఈ కార్తీక మాసంలో ఎక్కువగా అడావిడి చేసి దీపారాధన చేస్తూ ఉంటారు. చేయటం చాలా మంచిది. దీపం వెలిగించటం అనేది ఉసిరి చెట్టు కింద కానివ్వండి, దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గర కానివ్వండి, శివాలయాల్లో ఏ దేవాలయంలో అయినా సరే ఆ చేసేటప్పుడు ఆసనానికి మనం సపరేట్గా మనకు సూచించినట్టు ఆసనాలు చాలా ఉన్నాయి. దర్భాసనాలని, ఇట్లా పీటలు, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి మనం వెంట తెచ్చుకోవాలి మనం. కానీ మనం అన్ని ఒత్తులు, నూనె అన్నీ తీసుకొచ్చుకుంటాం, కానీ ఆసనం మాత్రం మనకు బరువు తెచ్చుకోం. అయితే దీపారాధన చేసే ముందు మాత్రం కూర్చోవటానికి తెచ్చుకోవాలి కదా. అక్కడ మనకు ఎవరిస్తారు? మనం ఒక దేవాలయానికి వెళ్తున్నాము, అక్కడ మనకు ఆసనం ఎవరిస్తారు? మనమే వేసి కూర్చోవాలి కదా. కాబట్టి మనమే మన వెంట తీసుకొని వెళ్ళాలి ఏదో ఒకటి, లేదా ఒక ఆకు కానీ కనీసం అలా కూర్చోవాలి. అలా లేకుండా తెలుగు న్యూస్ పేపర్లు, ఏ ఆంధ్రజ్యోతి పేపరు, ఇంకో ఈనాడు పేపరు, ఇలా పేపర్లను తీసుకొని ఆ పేపర్ పరుచుకొని దాని మీద కూర్చొని దీపారాధన చేసి, ఓ జగన్మాత ఈ దీపారాధన చేస్తున్నాను, లేదా ఈ పూజ చేస్తున్నాను, ఫలితాన్ని ఇవ్వు అంటారు. అంటే అలా చేస్తే ఫలితం ఉండదా? ఉండదు, తప్పనిసరిగా ఉండదు. ఎందుకని? అక్షరం బ్రహ్మస్వరూపం. అటువంటిది సరస్వతీదేవి యొక్క అక్షరాన్ని మనం ఎక్కడ ఉండాలనేటటువంటి భావన ముందు, ఆ పరిజ్ఞానం ముందు మనకు ఉండాలి. అది ఆ ఆలోచనే లేకుండా ఆ అక్షరం మీదనే మనం కూర్చొని, నువ్వు ఇక్కడ ఏం అష్టోత్తరం పలుకుతున్నావు, ఓం శ్రీ మాత్రే నమః అని నోట్లో పెదాల నుంచి శ్రీ మాత్రే నమః అంటున్నావు, కింద శ్రీ అనే అక్షరాన్ని పెట్టుకున్నావు ఆసనంలో. ఆ శ్రీ మీదనే కూర్చున్నావు నువ్వు, కానీ ఇక్కడ శ్రీ అని చెప్తున్నావు. ఫలితం ఎలా వస్తుంది? దయచేసి అలా కాకుండా సపరేట్గా ఆసనాలు మార్కెట్లో దొరుకుతున్నాయి, దర్భాసనాలు దొరుకుతున్నాయి, చాలా తక్కువ ఖరీదు, పెద్ద ఖరీదు కూడా కావు అవి. చక్కగా ఇతర ఆసనాలు, మ్యాట్లు టైప్లో ఉన్నాయి, ఆసనాలు ఉన్నాయి. ఏదో ఒక ఆసనం, లేదా పేటో, ఒక పల్చటి వస్త్రమో ఏదో ఒకటి వేసుకొని తెచ్చుకొని కూర్చోవచ్చు. అవి పెద్ద బరువేం కూడా ఉండవు. దర్భాసనం అది చిన్నది. అటువంటివి తీసుకొని చేయటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. దయచేసి న్యూస్ పేపర్ల మీద ఉండేటువంటి పేపర్స్ను కానీ, ఇతర పేపర్లు, ఒక న్యూస్ పేపరే కాదు, కొన్ని గోతాలు ఉంటాయి, కంపెనీ పేర్లతో ఎరువులు గోతాలని, కంపెనీ ముద్రలు, పేర్లు ఉంటాయి. ఏది కూడా మనం వేసుకోవాలి. అది అక్షరం రాసి లిఖించి ఉన్నటువంటి పేపర్ను, ఏ పేపర్ని కూడా వేసుకొని దాని మీద కూర్చోవచ్చు. అది ఇంగ్లీష్ అక్షరమే, తెలుగు అక్షరం, ఏ అక్షరమైనా అది అక్షరమే. సాక్షాత్తు సరస్వతినే.
మంచి విషయం చెప్పారు. సాక్షాత్ సర్జన్ కాబట్టి అటువంటి వాటి మీద కాకుండా ఉంటే మంచిది. ఇది నేను ప్రేక్షకులందరినీ కూడా కోరుకుంటుంది. అటువంటిది చేసి మీరు చెడు ఫలితాలు పొందకుండా, అలా కాకుండా సపరేట్గా మీ ఆసనాలు మీరు తెచ్చుకొని మీరు పూజలు చేసుకోండి. అది దేవాలయాలకు వెళ్ళినప్పుడే కాదు, గృహంలో అయినా మరి ఎక్కడైనా సరే మీరు ఆచరించేటటువంటి సందర్భాలలో ఆసన విషయంలో అది కనుక పాటించినట్లయితే మీకు తప్పనిసరిగా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. గురుగారు, అయితే ఆసనం వేసుకొని కూర్చోలేని వాళ్ళు ఇంట్లో స్టూల్ వేసుకొని కూర్చొని దీపారాధన చేస్తారు. అది పర్వాలేదా, చేయొచ్చా? ఎప్పుడు స్టూల్ వేసుకొని చేస్తే కనుక మనకి సరి లెవెల్గా ఉండాలి ఆ దీపం పెట్టేటటువంటి స్థానం. అంతకంటే ఒక అంగుళం పెచ్చే ఉండాలి. ఎత్తు అయిపోతుంది కాబట్టి దేవుడు కిందికి, దీపం కూడా కిందికి ఉండకూడదు. అట్లా అందుకని తగిన పీట వేసుకోవాలి. తగిన పీట మీదనే దేవతారాధన, దీపారాధన చేయాలి. గురుగారు, చాలా మంచి మనం విషయం 2 అడుగుల పీట వేసుకున్నామంటే పరమేశ్వరుడికి 2 అడుగుల 1 అంగుళం హైట్ అన్న ఉండేటట్టుగా చూడాలి కనీసం తీసివేతలు. గురుగారు, మరి ఇవాళ మనం వార ఫలాలు ఈ వారం ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది తెలుసుకుందామా? ముందుగా ఈ వారం మేష రాశి వారికి ఎలా ఉండబోతోంది? మేషరాశి. మేషరాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారంలో నూతన స్త్రీ పరిచయాలు ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి వీరికి. అదేవిధంగా ధనలాభం ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయ విషయాల్లో కొంచెం మంచిగా ఉండేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబంలో సుఖ సంతోషాలతో కాలం గడుపుతారు ఈ వారం. మొత్తం మీద ఈ వారం ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఇస్తుంది. రెండవది, దైవ దర్శనం చేస్తారు, దేవాలయాలకు వెళ్తారు. అన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చు ఈ రాశి వారికి. ఈ వారం ప్రత్యేకమైనటువంటి పూజలు చేసుకునేటువంటి అవసరం లేదు. విశేషంగా నిత్యము చేసుకునే ఆరాధనలో కార్తీక మాసం కాబట్టి చక్కగా దేవాలయాల సందర్శనం, మాస సంబంధమైనటువంటి మంచి పుణ్యం కోసం చేసే పూజలు ఏవైనా కానీ నిర్వర్తించుకోవచ్చు. పరిహారాలు కూడా ఏమీ అవసరం లేదు. పరిహారాలు అవసరం లేదు. విశేష పూజలు ఏవైనా చేసుకోవచ్చు. గురుగారు, అలాగే ఈ వారం వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఎటువంటి పరిహారాలు పాటించాలి? అలాగే ఈ వారంలో మనం ఈ దుస్తులు, ఈ రంగు దుస్తులు ధరిస్తే మంచిది అని అంటుంటారు కదా, వీళ్ళకి ఏమైనా ప్రత్యేకించి అలాంటివి ఉన్నాయా? ప్రత్యేకమైనటువంటి అలాంటివి ఏమీ లేవు వారికి. ఈ వారం ఈ రాశి వారికి కుటుంబ వృద్ధి, నూతన పరిచయాలు ఈ రాశి వారికి ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్తవారు, అది వ్యాపార లావాదేవీల్లో కావచ్చు, గృహ సమీపంలో కావచ్చు, ఇటువంటి సందర్భాలు వీరికి ఏర్పడతాయి. కొత్త పరిచయాల మీద ఆనందంగా కలుగుతుంది. మేలు జరిగేటటువంటి అవకాశం కూడా వీరికి గోచరిస్తూ ఉన్నది. సోదర సోదరీమణుల నుంచి కొద్దిపాటి సమస్యలు ఉండేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. అలానే ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి గ్రహస్థితి పరంగా చేసుకునేటటువంటి పూజలు అయితే ఏమీ లేవు. కానీ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పుణ్య ఫలితమై సంబంధించిన విషయాల్లో చక్కగా శివాభిషేకాలు, రుద్రాభిషేకం, ఏకాదశి రుద్రాభిషేకం, రుద్రహోమాలు, చండీ హోమాలు ఇలాంటివి చక్కగా నిర్వర్తించుకున్నట్లయితే మంచిగా ఉంటుంది. విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది. అంటే ఈ కార్తీక మాసంలో ఏ ఒక్క దాన ధర్మం చేసినా కూడా, దానాన్ని ఆచరించినా అవి మంచి పుణ్యాన్ని ఇస్తాయి, రెట్టింపు పుణ్యాన్ని ఇస్తాయి. ఈ రాశి వారికి మొత్తం మీద అనుకూలంగా ఉంది. గురుగారు, అలాగే మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? ఎటువంటి పరిహారాలు పాటించాలి తెలియజేస్తారా? మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారం వీరికి కూడా అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. ధనాదాయం బాగా ఉంటుంది. నూతన వాహనాన్ని కానీ లేదా నూతన గృహాన్ని నిమిత్తమై మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. అలానే పుత్రుల వల్ల సంతోషాన్ని, శుభవార్తలు పుత్రమూలకంగా వింటారు గృహములో. తర్వాత క్షేత్ర దర్శనాలని చేసేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి కూడా ఈ వారం అంతా కూడా అన్ని రకాల అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుందని చెప్పవచ్చు. కొన్ని ధనాన్ని ఇతరులకు ఇచ్చేటటువంటి విషయంలో కొంత జాగ్రత్తలు అనేటటువంటివి అవసరం. వేరే వాళ్ళకి ఎవరికి ధనాన్ని ఇచ్చే ముందు
ఆచితూచి ఆలోచనతో చేయవలసిందిగా మంచిది. లేని యెడల కొంత ఆ ధనము తరువాత కాలంలో వీరికి అందకపోవచ్చు, రిటర్న్ రాకపోవచ్చు. అందువల్ల ధన లావాదేవీల విషయంలో వీరు ఇచ్చే ధనంలో మాత్రమే జాగ్రత్తలు వహించడం మంచిది. అన్నిట్లో అన్ని రకాలుగా బాగుంది. గురుగారు, అలాగే ఈ వారం మిథున రాశి అయిపోయింది. కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ మాసం అంతా కూడా? కర్కాటక రాశి, ఈ రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కూడా గురుడు చక్కగా రాశిలో ఉన్నాడు. ఈ రాశి వారికి కూడా ధనాదాయానికి ఎటువంటి ఇబ్బందులు, లోటుపాట్లు ఉండవు. కొత్త వస్తువులను కొంటారు. అట్లానే అజీర్తి అంటే ఆరోగ్యపరమైనటువంటి కొద్దిపాటి సమస్యలు, లివర్కి సంబంధించినటువంటివి, ఫుడ్ పాయిజన్ లాంటివి అయ్యేటటువంటి సూచనలు కొంతమేరకు గోచరిస్తూ ఉన్నాయి. అట్లానే వీరు కొత్త పరిచయాలు కూడా వీరికి ఏర్పడతాయి. కాకపోతే కొంచెం మానసిక అన్నీ ఉన్నాయి, ఏదో కోల్పోయామనే, ఏదో లేదు అనేటటువంటి చింతనలో మాత్రం ఉంటారు. ధనానికి లోటు ఉండదు, సంతోషానికి లోటు ఉండదు, కానీ ఏదో లోపము, బాధ, ఇబ్బంది వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. బయటికి కనిపించినటువంటి లోపల అంతర్గతమైనటువంటి మనోవేద కొంత ఉంటుంది. వీరు కాస్త రాహుకి దుర్గా సూక్త పారాయణం చేయించుకోవటం కానీ, దుర్గాదేవి యొక్క అష్టోత్తరాన్ని చదవటం వల్ల కానీ తత్సంబంధమైనటువంటి దోషాన్ని నివృత్తి చేసుకోవచ్చు. ఇంకా ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయటం కానీ ఇటువంటివి చేసుకున్నట్లయితే తత్సంబంధమైనటువంటి దోషం నుంచి పరిహారం పొందవచ్చు. అజీర్తి సమస్యలు అంటే ఈ వారం వరకు తలెత్తే అవకాశాలు అంతే. ఈ వారం అంటే ఆహారపు అలవాట్లలో మార్పుల చేత కొంత అటువంటివి జరుగుతూ ఉంటాయి. అదేం పెద్ద ప్రమాదం కాదు, కానీ అనీజీ, దానివల్ల కొంత సఫర్ అవుతారు కదా, ఇబ్బంది. కాబట్టి ఆహార విషయంలో కొంచెం నియమము, జాగ్రత్తలు పాటించటం ఉత్తమం. గురుగారు, తదుపరి సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? ఎటువంటి పరిహారాలు పాటించాలి ఒకవేళ ఏదైనా దోషాలు ఉంటే కనుక? సింహరాశి, ఈ రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ వారంలో కొంచెం ఆర్థికపరమైనటువంటి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశం కనబడుతుంది. అట్లానే వాహనాల విషయంలో, నడిపేటటువంటి విషయంలో జాగ్రత్తలు అవసరం, మెలకువ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నూతన వాహనములు, క్రయ విక్రయాల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, చేయకుండా ఉండటం అనేటటువంటిది మంచిది. ధనాన్ని ఈ వారంలో రుణాలు తీసుకోవటం కానీ, ఇచ్చట కానీ చేయకుండా ఉండటం అనేటటువంటిది ఉత్తమం. వీరికి ఈ శనికి సంబంధించినటువంటి కొంత అష్టమ శని సంచారం జరుగుతుంది. కాబట్టి ఈ వారం కూడా వీరికి శని సంబంధమైనటువంటివి, శనికి తైలాభిషేకం చేసుకోవటం కానీ, శనివారం రోజున అట్లానే కొంత మేలు జరిగే అవకాశం ఉంది. రాహుకు సంబంధించినటువంటి దుర్గా సూక్త పారాయణము ఇటువంటివి పరిహారాలు చేసుకుంటే కొంత ఉపశమనం కలిగి మంచిగా జరిగేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. పారాయణం అంటే గురువుగారు ఇప్పుడు వాళ్ళు ఇంట్లో చదువుకోవచ్చా, లేదు ఇప్పుడు మనం కూడా ముత్తైదువులను పిలిచి చేయించుకుంటాం? అన్యోన్య బ్రాహ్మణ సహాయం. పారాయణం అంటే మంత్రము, అది మనకు వచ్చి ఉండాలి. గురువు దగ్గర నుంచి నేర్చుకున్న వారి చేత చేయించుకోవటం వేరు. అష్టోత్తరం అయితే చదవచ్చు. ఓకే. పారాయణము అంటే గురువుల చేత చేయించుకోవటం, ఇంటి బ్రాహ్మణుడి చేత చేయించుకోవటం, ఇది ఉత్తమం. అంటే చాలామంది మొన్న నవరాత్రుల్లో ముత్తైదువుల్ని పిలిచి అలాంటివి చేయించుకుంటారు. అంటే సాధారణ రోజుల్లో కూడా లలితా సహస్రనామాలు అవి చేయించుకుంటుంటారు కదా, పారాయణం చేయించుకుంటారు. లలితా సహస్రనామ పారాయణాలు చేసుకున్నా, ఏ పారాయణాలు చేసినా అది ఒక గురువు దగ్గర క్షుణ్ణంగా ఆ ఒక్కొక్క నామానికి అర్థ తాత్పర్యంతో సహా తెలుసుకొని, పలికే విధానాలన్నీ తెలుసుకొని, ఆ తదుపరి తెలుసుకున్నటువంటి వ్యక్తుల చేత మీరు పారాయణం చేయించుకున్నట్లయితే అది ఎవరైనా కానీ ఫలితం తప్పనిసరిగా వస్తుంది. అది వారి చదివేటటువంటి విధానాన్ని మీద ఆధారపడి ఉంటుంది. తదుపరి గురుగారు, కన్యా రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది తెలియజేస్తారా? కన్యా రాశి, ఈ రాశి వారిని చూసుకున్నట్లయితే కొంచెం ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి. ఎముకలకు, బోన్స్కు సంబంధించినటువంటి ఇబ్బందులు,
తర్వాత కుటుంబంతో విభేదాలు, విరోధాలు కలుగుతాయి. శత్రువులు వెంటాడుతూ ఉంటారు. శత్రు భయం పుంజుకుంటుంది. జాగ్రత్తలు వహించాలి. కొంచెం అవమానపడ్డా సరే ఆ అవమానానికి ఎదురు ఈదకూడదు. అంటే ఎదురెళ్ళి మాట్లాడటం అనేది తగ్గి ఉండటం అనేటటువంటిది చాలా ఉత్తమం. లేని యెడల లేనిపోని ఎక్కువ ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వారం అంతా కూడా చక్కగా మౌనంగా ఉంటూ నిత్యము చేసుకునేటువంటి వారి పనులు వారు జాగ్రత్తగా చేసుకొని ముందుకు పోవటం అనేది ఉత్తమం. లేనిపోని చిక్కుల్లో పడి ఇబ్బందులు తెచ్చుకోవాల్సిన అవసరం వస్తుంది. బంధువులకి శత్రువులు అయిపోతారు. కాబట్టి జాగ్రత్తలు మంచి వాళ్ళకు కూడా శత్రువులు అవుతారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు అవసరం. గురుగారు, తదుపరి తులా రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఏదైనా దోషాలు ఉంటే పాటించవలసిన పరిహారాలు ఏమైనా ఉన్నాయా? ఈ తులారాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ వారము ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అలానే రాజు మూలకంగా ఇబ్బందులు ఉంటాయి. అలసట, త్రిప్పుట, ఒక్కొక్క పనికి 4-5 సార్లు ప్రయత్నం చేస్తే కానీ అప్పటికి కూడా తృప్తికరంగా ఆ పని నెరవేరదు. సగం మాత్రమే అవుతుంది. సంపూర్ణ స్థాయిలో పనులు నెరవేరవు. కాబట్టి వీరు కొంత మహన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం చేసుకోవటం కానీ, రుద్రహోమం కానీ, లక్ష్మీ గణపతి హోమం కానీ చేసుకున్నట్లయితే తత్సంబంధమైనటువంటి దోషం నుంచి విముక్తి కలిగి పరిహారం లభిస్తుంది. వీరికి దైవారాధన చేయాలి. అట్లానే ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ ఇలాంటివి చాలా శ్రేష్టం. మంగళవారం కానీ శనివారం కానీ ఈ వారాల్లో 2 వారాలు మంగళవారం, శనివారం ఆ 2 వారాలు కనుక చేస్తూ ఉంటే కొంత ఉపశమనం కలిగేటటువంటి అవకాశం. అది గుళ్ళో వెళ్ళి చేయాలి. ఇంట్లో అయినా మనం చేసుకోవచ్చు. ఇంట్లో ప్రదక్షిణాలు అంటే ఇంట్లో చేసేటటువంటి ఆత్మ ప్రదక్షిణం, అక్కడేమో పరమేశ్వరు గుడి చుట్టూ తిరిగేటటువంటి ప్రదక్షిణ. గురుగారు, తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? ఎటువంటి పరిహారాలు, పూజలు చేయాలి? ఈ రాశి వారికి ఈ వారం చూసుకున్నట్లయితే గృహంలో భార్యాభర్తల మధ్య పరస్పర కొంత వైషమ్యం, ఇబ్బందులు వచ్చేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. ధనము కొంత నష్టమయ్యేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. సంతాన మూలకంగా సౌఖ్యం తక్కువ, చేయు ప్రయత్నాల్లో లోపాలుంటాయి, సమస్యలు పెరుగుతాయి, మానసిక చికాకులు, చీకు చిరాకు ఇటువంటి ఇబ్బందులు కొన్ని కలిగేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. వీరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన, స్వామివారికి అభిషేకం చేసినట్లయితే తత్సంబంధమైనటువంటి ఇబ్బందుల నుంచి, దోషం నుంచి విముక్తి లభిస్తుంది, పరిహారం లభిస్తుంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తరం చదవటం కానీ లేదా వృశ్చిక రాశి వారు అటువంటివి ఏదైనా చేసుకున్నట్లయితే కొంతవరకు వీరికి పరిహారం లభించి మంచి జరిగేటటువంటి అవకాశాలు గోచరిస్తాయి ఈ వారం అంతా. గురుగారు, తదుపరి ధనస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఏ దేవుణ్ణి ఆరాధించాలి? ధనుస్సు రాశి ఈ రాశి వారిని చూసుకుంటే గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ వారం వీరికి. కానీ అన్యూజువల్ సోర్సెస్, ధనం అనేటటువంటిది అనవసరమైనటువంటి ఖర్చులకి వెళ్ళిపోతూ ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తలు అవసరం. ధన విషయంలో అవసరం. గౌరవ మర్యాదలకి లోటు ఉండదు, పెరుగుతాయి. అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి. కానీ ధనము మాత్రం నిలబడదు. జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అన్ని రకాలుగా మంచిగా ఉంటుంది. వీరు మహన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం కనుక చేసుకున్నట్లయితే తత్సంబంధమైన విషయం నుంచి మంచి ఫలితాలు పొందవచ్చు. ధనం ఖర్చు పెట్టే విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి. కుటుంబంలో సంతోషంగా ఉంటారు. ఈ వారం క్షేత్రాలు సందర్శిస్తారు. చక్కగా భార్యాబిడ్డలతో సంతోషంగా ఉంటారు. అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. గురుగారు, అలాగే ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఎటువంటి పూజలు, పరిహారాలు పాటించాలి? ఈ మకర రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ వారం దైవ సంబంధమైనటువంటి కార్యాల్లో పాల్గొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. యజ్ఞయాగాదాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి
పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి వీరికి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య కొద్దిపాటి పరస్పర సమస్యలు ఉంటూ ఉంటాయి. అవి చెప్పుకోదగినటువంటివి ఏమి కాదు, చిన్న చిన్న విషయాలు అవి. మిగిలినవన్నీ కూడా అనుకూలంగా ఉంది. చేసేటువంటి వృత్తిలో కూడా లాభాలు ఉన్నాయి. వీరి మాటకి విలువ పెరుగుతుంది, గౌరవాలు ఉంటాయి. అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూలమైన వాతావరణంగా గోచరిస్తుందని చెప్పవచ్చు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. వ్యాపార భాగస్వామ్యంలో కానీ మంచి అనుకూలతలు కలిసి వస్తుంది. ప్రత్యేకించి చేసుకునేటువంటి శివాభిషేకాలు కానీ సుబ్రహ్మణ్య ఆరాధన కానీ చేయటం అనేది ఉత్తమం. గురుగారు, సుబ్రహ్మణ్య ఆరాధన అంటూ ఉంటారు, మీరు చాలా సార్లు ఇది చెప్తూ ఉంటారు. ఏంటి ఆరాధన అంటే ఏం చేయాలి? సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయటం కానివ్వండి. కొంతమంది మధ్యకాలంలో సుబ్రహ్మణ్య స్వామికి మాల కూడా ధరిస్తూ ఉన్నారు. ఇట్లా అయ్యప్ప స్వామి మాల ఏ విధంగా ధరిస్తున్నారు అలాంటి దీక్ష తీసుకుంటారు. అంటే ఒక నియమంగా ఈ 5 రోజులని 11 రోజులు 9 రోజులు స్వామివారి సంఖ్య 9, 18, 27 ఇలా. అందుకని ఆ విధంగా తీసుకొని నియమాన్ని పాటిస్తూ విశేషంగా అర్చన చేయటం. ఎవరైనా చేయవచ్చు. మహిళలు పురుషులు అని ఏమైనా భేదాలు ఉన్నాయా? దీక్షకు వేరు, దానికి నియమాలు ఉంటాయి. కానీ అర్చన ఆరాధన చేయటంలో తప్పులేదు, ఎవరైనా చేయవచ్చు. తదుపరి గురుగారు, ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది తెలియజేస్తారా? కుంభరాశి వారికి ప్రతి వారం చెప్పుకున్న లాగానే ఈ వారం కూడా వీరికి పట్టుదల ఎక్కువ. వీరికి నా మాట నెగ్గాలనేటటువంటి తత్వంలో వీరు ఉంటూ ఉంటారు. పట్టుదలని కొంచెం వదిలినట్లయితే వీరికి మంచి జరిగేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. అలానే వీరికి విశేషంగా కుటుంబ స్థానంలో శని సంచారం జరుగుతూ ఉన్నది. కాబట్టి భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన లోపం జరగటం వల్ల కొంచెం ఇద్దరి మధ్య గ్యాప్, వైరం పెరిగేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి వీరు శని సంబంధమైన శనికి తైలాభిషేకం చేసుకోవటం, ఈశ్వరాభిషేకం చేసుకోవటం, లేకపోతే శివుని అష్టోత్తరం చదవటం కానివ్వండి, లేదా శివనామాన్ని స్మరించటం కానివ్వండి, లేదా శివాలయంలో ప్రదక్షిణ చేయటం కానివ్వండి, ఇటువంటివి చేసుకున్నట్లయితే కొంత ఉపశమనం కలిగేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కుంభరాశి వారికి. గురుగారు, చివరిగా మీన రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది వివరిస్తారా? మీనరాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ వారం పుత్రుల మూలకంగా సౌఖ్యం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో లాభాలు లాభసాటిగా ఉంటాయి. వ్యాపారాల్లో లావాదేవీల్లో కానివ్వండి. అలానే ఆర్థిక వ్యవహారంలో మాత్రం కొద్దిగా జాగ్రత్త అనేది అవసరం. నష్టపోయేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద అన్ని రకాలుగా అనుకూలంగానే ఉంది. వీరు కూడా ఈ మాసం కార్తీక మాసం కాబట్టి శివాభిషేకం అనేది చాలా ఉత్తమమైనటువంటిది, చేసుకోవటం శ్రేష్టం. మొత్తంగా ఈ వారం రాశుల వారందరికీ దాదాపుగా కార్తీక మాసం కాబట్టి విశేషం, దానికి సంబంధించి సృష్టి స్థితి లయ కారకుడు కదా పరమేశ్వరుడు. మన యొక్క బాధల్ని తొలగించేటటువంటి వాడు, లయకారకుడు. చక్కగా ఆ ఈశ్వరుడు కాబట్టి చేసుకుంటే శ్రేష్టం. ఇంకా అదే కాకుండా విష్ణువుకు కూడా మంచిది. అంటే వాస్తవంగా ఈ మాసంలో మనము విష్ణు ఆరాధన శ్రేష్టం. విష్ణువుని దామోదర అనేటటువంటి నామముతో చేయాలి. ఈ మాసంలో మనం చెప్పుకున్నాము కార్తీక ఫలిత విశిష్టతలు, వాటిలో మనం చెప్పుకున్నాం. చక్కగా అది చూస్తే ఇంకా అర్థమవుతుంది. ధన్యవాదాలు గురుగారు. ఈ వారం రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. మరి చూశారు కదా, ఈ వారం ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది. కార్తీక మాసం కాబట్టి అన్ని రాశుల వారు కూడా అభిషేకాలు గురుగారు చెప్పినట్టు చేయించుకుంటే అంతా మంచి జరుగుతుంది. ఇది ఈ వారం వారఫలాలు కార్యక్రమం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్కారం.